ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ నామ వరాననే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామాయ నమః, సీతారామాయ నమః, దశరథరామాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. శోభకృత రామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి. ఈరోజు మృగశిర నక్షత్రం, వారము సోమవారము, మృగశిర నక్షత్రము. ఈరోజు ద్వాదశి తిథి, జనవరి 22, 2024. ఈరోజు అయోధ్య రామ ప్రతిష్టాపన. ఇదే పెద్ద పండుగ, ఇదే చాలా పెద్ద పండుగ. ముందు పంచాంగం అయిపోయాక నేను మాట్లాడతాను. ఈరోజు రాహుకాలం ఉదయం ఉంటుంది, 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఈరోజు యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. పుష్యమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి, జనవరి 22వ తారీఖు సోమవారం. మనకు రామాయణం అంటే సీతామ్మవారిని రావణాసురుడు, అసురుడు, రాక్షసుడు తీసుకెళ్ళాడు. రావణాసుడిని చంపారు, సీతాదేవిని రాముడు తీసుకొచ్చాడు. ఇదొక కథ. రామ పట్టాభిషేకం ఒక కథ, రామ జననం ఒక కథ. అసలు రామాయణాన్ని మొత్తం పూర్తిగా ఒకే కథలా ఎవరు తీయలేరు. సంపూర్ణ రామాయణం కూడా మీరు పూర్తిగా రామాయణంలో ఉన్న అక్షరానికి అక్షరం తీయాలి అంటే తీయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. చూడ్డానికి కనీసం 5-6 రోజులు పడుతుంది. రామాయణ కథ యథార్థం, రామాయణ గాథ యథార్థం. సత్యమే రాముడు, ధర్మమే రాముడు. రామ 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 అన్న వాళ్లకు ఎప్పుడూ కష్టము రానివ్వకుండా కాపాడిన ప్రత్యక్ష దైవము శ్రీరామచంద్రమూర్తి. అసలు రామాయణ కథ, మనము రామాయణం అన్నది ఎక్కువగా చాలామంది చదువుకోవడం కన్నా కూడా టీవీల్లో చూడటము, శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం చూడటం, పానకం వడపప్పు ఆ ప్రసాదం తీసుకోవడం, ఇదే. అసలు రామాయణంలో అనేక కష్టాలకు పరిహారాలు ఉన్నాయి తెలుసా. రామాయణం గురించి చెప్పడము పూర్తిగా రామానుగ్రహమే. సరే, ఇవాళ రామ పట్టాభిషేకం, అయోధ్యలో బాలరాముడి పట్టాభిషేకం ఇవాళ. నిజంగా బాలరాముడి యొక్క రూపం ఎంత అందంగా ఉంటుందో తెలుసా. అందరము పునీతులమవుతాం. రామ దర్శనం, అయోధ్య జన్మభూమి, రామ జన్మభూమి అయోధ్య. అట్టి ఆ రామ జన్మభూమిలో స్వామి కొలువై ఉన్నారు. అసలు విషయం ఏమిటి అంటే, ఇవాళ భౌతికంగా ఒక రూపాన్ని పెడుతున్నాము, దాన్ని దర్శించుకోబోతున్నాం, భావితరాలు తరిస్తారు అన్నది ఒక సంతోషమైతే, అసలు అయోధ్యలో రాముడు కొలువై ఉన్నాడు. అయోధ్యకాండలో ఉంటుంది. అయోధ్యలో రామ 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 అనే రామ శబ్దంతో ఆ ప్రదేశం పునీతమైపోయింది, పుణ్యభూమి అయిపోయింది అన్నది యథార్థం. అట్టి రామ జన్మభూమి అయిన అయోధ్యలో ఈ రామ ప్రతిష్టాపన ఇవాళ అందరూ, ప్రతి ఒక్కరూ కూడా, నేను నా ఇంట్లో ఏం చేస్తాను, ఇవాళ పాయసం చేస్తాను, బెల్లముతో అన్నాన్ని చేస్తాను. అది శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ప్రీతి. బెల్లము అన్నము కలిపిన పాయసం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు
తప్పకుండా అన్నం పాయసం చేయండి. ఇవాళ హిందువులందరికీ కూడా ఇది ఒక పెద్ద పండుగ. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం హిందువులకు ఇది ఒక వేడుక అవుతుంది. ఇది ఈరోజు పంచాంగం. జై శ్రీరామ్. ముహూర్త బలం ఈరోజు దీపారాధన. ఇవాళ సాయంకాలం ప్రదోష వేళలో 5 నుంచి 5:30 మధ్యలో కుసుమ నూనె వేసి దీపాన్ని వెలిగించండి. 5 నుంచి 5:30 మధ్యలో కుసుమ నూనెతో దీపం వెలిగిస్తే మన చర్మ సంబంధితమైన వ్యాధులు లేదా ఏదైనా శరీరంలో వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, శరీరంలో ఉన్న వ్యాధులు నశింపజేయడానికి, అంటే ఆ వ్యాధులు తొలగిపోవడానికి, దీర్ఘకాల వ్యాధులకు ఔషధము అనేది సంభవించడం కోసం ఖచ్చితంగా, ముఖ్యంగా చర్మ సంబంధితమైన వ్యాధులు, వీటన్నిటికీ కూడా ఈ దీపారాధన ఎంతో ప్రయోజనాన్ని ప్రసాదిస్తుంది. సాయంకాలం ఈ దీపారాధన చేయండి. అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఇవాళ మృగశిర నక్షత్రం, ద్వాదశి తిథి. లక్ష్మీ కటాక్షం కోసం ఇవాళ తులసి మాల తీసుకోండి. ఆ తులసి మాల కూడా తులసి తెచ్చుకోండి, లేదా తులసి మాల. ఆ తులసి మాల కూడా కాడలు లేకుండా మీరు కడితే ఇంకా మంచిది. తులసి తీసుకొచ్చి కాడలు లేకుండా మీరు తులసి ఆకులతో తులసి మాల కడితే ఎంతటి ఐశ్వర్యం అంటే, ఆ తులసి మాలని ఈరోజు పరమేశ్వరుడికి వేయాలి. ఇవాళ రామచంద్రమూర్తి ప్రతిష్ఠ కదా. ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఖచ్చితంగా భూమండలంపైకి వస్తాడు. అక్షరాల పరమేశ్వర ఆగమనం అనేది జరుగుతుంది. ఇది సత్యం. తప్పకుండా తులసి మాల పరమ భక్తితో ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని కాడలు లేకుండా తులసి మాల కడితే చాలా 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 ప్రీతి లక్ష్మీదేవికి. లక్ష్మీదేవికి ప్రీతి అయినటువంటి ఆ తులసి మాలని ఈశ్వరుడికి సమర్పిస్తే ఐశ్వర్యం మనకు కలుగుతుంది. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఆ తులసి మాల పరమేశ్వరుడికి, అంటే పరమేశ్వర పటానికి వేయండి. పరమేశ్వర పటం ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదా. ఆ పరమేశ్వర పటానికి తులసి మాల వేయండి. తప్పనిసరిగా ఈ పరిహారాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ యోగం కలుగుతుంది. ఇంట్లో ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంభవిస్తుంది. ఈ పరిహారాన్ని ఆచరింపజేయండి. ఈ పరిహారాన్ని ఆచరించండి. లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. కొన్ని ముహూర్తాలు మహా అద్భుతాన్ని సృష్టిస్తాయి. అటువంటి ముహూర్తం ఈరోజు. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం ఓం శ్రీం రామాయ నమః. ఓం శ్రీం రామాయ నమః. ఓం శ్రీం రామాయ నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. కొన్ని పాపాలు ఎన్ని పూజలు చేసినా పోవు, గుడి కట్టించినా పోవు. అలా మీ వంశంలో మీరు లేదా మీ పిల్లలు లేదా మీ తండ్రి, మీ తాత, ముత్తాత ఎవరైనా తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా ఈరోజు ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపిస్తే అటువంటి పాపాలు కూడా భస్మం అవుతాయి. తప్పకుండా ఈ మంత్రాన్ని జపం చేయండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.